రాలేదు కానీ వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. వాట్ ఎ వర్సటైల్ యాక్ట్రెస్ యు ఆర్. గీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. గీతా భాస్కర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ఆవిడ్ని చాలా మూవీస్లో చూసాము. కొంతమంది ఏంటంటే ఇండస్ట్రీలోకి లేట్గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఒకరు మన గీతా భాస్కర్ గారు. అండ్ అలాగే పక్కనే కూర్చున్న మిస్టర్ జీవన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నీ ఇష్టం వచ్చినప్పుడు పిలిచే ప్రోగ్రామ్ కాదు, రా. షెఫ్ మంత్ర అనుకున్నావా? కమ్ మిస్టర్ జీవన్, ఎస్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీ అందరికీ తెలుసు అతను ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి షెఫ్ కూడా. ఏ మా సింహాన్ని, ఆల్రెడీ గాయపడ్డ మా సింహాన్ని దయచేసి తోయొద్దు. నువ్వు ఇట్లా వేలు పెడితే చాలు సింహం పడిపోద్ది. ఒక మైక్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసిన మా అనీష్ కురివెల్ల గారు కూడా ఇంచుమించు సింహంలాగే కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తే. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్ అనీష్ కురివెల్ల గారు. చాలామంది గుర్తుపట్టలేదు, 50 Shades of తరుణ్లో ఒకటి అనుకున్నారు, కానీ దిస్ ఇస్ అనీష్ గారు, దిస్ ఇస్ నాట్ తరుణ్ గారు. ఎస్ జీవన్, ప్లీజ్ టు డూ ద ఆనర్స్. అవును, ఈ పోస్టర్లో ఈ నటరాజ్ బాక్స్ ఉంది కదా, దీనికి నీకు ఏదో సంబంధం ఉందంట కదా జీవన్? అది ఫ్రెండ్షిప్కి చిహ్నం. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరి ఫ్రెండ్షిప్కి? అందరు ఫ్రెండ్షిప్కి. మీకు తరుణ్ గారికి మంచి ఫ్రెండ్షిప్ అనుకుంటా కదా చాలా ఏళ్ల నుంచి? అవునండి. అందరు తరుణ్ కోసం ఏమైనా చేస్తావా? అంటే అందరి కోసం అన్నీ చేస్తాను, తరుణ్ గురించి కూడా ఎక్కువ చేస్తాను. అయితే ఒక పాట పాడు. తరుణ్ కోసం చేస్తానని చెప్పి మాట తప్పకు జీవన్, నీ గుండు మీద ఒట్టు. ఏంటి పీడ వదిలేది? నీకు పెళ్లి చేస్తా, పాడు. ఓకే గీత గారు రండి. గీత గారు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు కానీ, ఓకేనా? ఇంకా టైం ఉందా? ఫిల్లర్స్ బాగానే పెట్టుకున్నావు. మన దగ్గర ఉండేదే ఫిల్లర్స్. ఫేస్ మీద వేసుకోం కానీ స్టేజ్ మీద వేస్తాం. రండి. అందరికీ నమస్తే అండి. నా కొడుకుకి ఎన్ని ఇంకా 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 చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు తెలియదు. 50 షేడ్స్ చూపించు. అవునా? ఏంటవి? అంతేలేండి, అమ్మల దగ్గర చాలా షేడ్సే చూపిస్తూ ఉంటారు కొడుకులు. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టీమ్ జీపీఎస్. వాడిని యాక్టర్ చేయించినందుకు, హీరో చేయించినందుకు, బికాజ్ వాడికి యాక్టింగే ఇష్టం అనమాట. 2 years సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసినాడు, ఐ వాంట్ డూ యాక్టింగ్ అనేసి, ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్ అని. మీకే రాశాడా? అంటే మా ఇంట్లో ఒక ఆయనకి ఇచ్చినాడు. ఆ లెటర్ ఇంకా ఉంది నా దగ్గర. అయితే వాడికి బాగా లావు ఉండేదన్నమాట. మీరు చూసినారు కదా దీంట్లో మహానటిలో, అంతకంటే ఇంకా లావు ఉండేది. వీడు యాక్టింగ్ అని అంటే ఎట్లా అని అనుకున్నా, బట్ అబ్బా తప్పించుకున్నా, డైరెక్టర్ అయిపోయినాడు అని అనుకున్నా. కానీ మళ్ళీ అగైన్ అలా బ్రాట్ హిమ్ ఆన్ టు ద స్క్రీన్. వాడు యాక్టింగ్ మెటీరియల్ కాదనుకుంటా, బికాస్ దర్ ఆర్ సో మెనీ వర్సటైల్ బిగ్ యాక్టర్స్. వాడు ముందర మళ్ళీ డాన్స్ ఆడిపించినారు వాడితోటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అ వండర్ఫుల్ సక్సెస్ అండ్ బ్యాక్ టు ద థియేటర్స్. థ్యాంక్ యూ. గీత గారు చెప్పండి. మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారా? లేదబ్బా, ఇయలే. కశ్యప్ ఇయలే. ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. తరుణ్ గారికి అయితే ఇచ్చారు కానీ వై డోంట్ యూ గివ్ అ రోల్ టు గీత గారు? ఏది? వాడు షేడ్స్ అని చూసేస్తానని భయమేమో. యా కరెక్ట్. ఆల్రెడీ మీరు తరుణ్ గారి షేడ్స్ చూసేశారు కదా, మళ్ళీ కశ్యప్ గారి షేడ్స్ ఎందుకు? ఇవాళ వేసుకొని వచ్చాడు అసలే ఒక షేడ్. యా, థ్యాంక్ యూ గీత గారు, ఫెంటాస్టిక్ అండి. మీ యాక్టింగ్ కూడా అంతే వర్స్టైల్గా ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్. థ్యాంక్ యూ.